హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా విలేజ్ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేస్తారో చేసి చూపించాలనుకుంటున్నాను. ఒకసారి ఈ స్టైల్లో చేసుకున్నారంటే మీరు తప్పకుండా రైస్ కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఒకసారి దీనికి కావాల్సినవి చూద్దాము. చింతపండు నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకొని కడిగి పెట్టాను. దీంట్లో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాము. చూసారు కదా, చింతపండు అయితే నానింది. దీన్ని ఇప్పుడు బాగా గుజ్జు తీసి పక్కకు పెట్టుకుందాము. పిప్పి మొత్తాన్ని చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాము. గిన్నె పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ అయితే సరిపడా పోసేసుకుంటే సరిపోతుంది, తాలింపు కదా. దీనికోసం 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలతో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయండి మొత్తం కూడా. ఇప్పుడు చారు పోసుకుందాము. కలిపిన చారు ఉంటుంది కదా, అది పోసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. సో పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో మనం తాలింపులో వేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చారులో కలపాలి. ఇలా ఈ చారులో కలపాలండి, కారం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకైతే సరిపోలేదు, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసులో కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాము. కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాము. సో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్లో చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది.